ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తే పెట్టుబడి తగ్గి రాబడి పెరుగుతుంది. ఈ ఉత్పత్తులకు విలువ హెచ్చింపు చేస్తే మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుంది. రైతు సాంబశివరావు ఇదే బాటలో పయనిస్తున్నారు. సాగు ప్రారంభం నుంచి విక్రయాలు జరిగే వరకు ప్రత్యేకంగా ప్రణాళికలు చేసుకొని మెరుగైన లబ్ధి పొందుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడు గ్రామానికి చెందిన రైతు కొరపాటి సాంబశివరావు 4 ఏళ్లుగా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. తనకున్న 3 ఎకరాల భూమిలో వరితో పాటు మిరప పంటలు వేసుకుంటున్నారు. ఈ సాగుకు ప్రకృతి పద్ధతిని అనుసరించడమే కాకుండా పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులకు విలువ హెచ్చింపు చేసి లాభపడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొరపాటి సాంబశివరావు. దొండపాడు మా ఊరు, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా. నా వయసు 58 సంవత్సరాలు. మాది వ్యవసాయ కుటుంబం. ఇంటర్ వరకు చదివి కూడా ఉద్యోగం చేసే ఆసక్తి లేక మా నాన్నగారితో పాటు నేను కూడా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాం. ఆ ప్రక్రియలోనే ఒక ఆవును కూడా కొనడం జరిగింది. ఆవును కొని ఈ ఘనజీవామృతం, ద్రవజీవామృతం, ఇంకా ఆవు మూత్రంతో కషాయాలు ఇవన్నీ చేసి ప్రకృతి వ్యవసాయం పూర్తిగా ప్రారంభించాం. ఈ క్రమంలో మిరప, వరి పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ముందుగా ఘనజీవామృతం వేసి సిద్ధం చేసుకున్న ఎకరా విస్తీర్ణంలో తేజ రకం మిరపనారును నాటుకున్నారు. అదేవిధంగా ఈ పంటలకు ఉన్న కంచెను ఆనుకొని ఆనప, కాకర పంటలను వేసుకున్నారు. ఈ విధంగా సాగు చేసిన పంటలకు 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందించారు. ఇదే సమయంలో మిరపకు తామర పురుగు ఆశించడంతో ఉల్లి కషాయాన్ని అందించి నియంత్రించారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో రసాయన వ్యవసాయంలో ఉండే పురుగు మందులు ఎన్ని ఉన్నాయో, పురుగు మందులు, తెగుళ్ళు మందులు, పెరుగుదలకి మందులు ఎట్లా ఉన్నాయో ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా అన్ని రకాల మందులు ఉన్నాయి. కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం అది పెరుగుదలకి, పంచగవ్య అది పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. మరి తెగుళ్ళకైతేనేమో పొల్లటి మజ్జిగ, ఇంకా పేడ, మూత్రం, ఇంగు ద్రావణం ఇవన్నీ తెగుళ్ళకు పనిచేస్తాయి. పురుగుకు మందుల్లాగా అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయం ఇవన్నీ పురుగు మందుల్లాగా పనిచేస్తాయి. ఈ విధంగా సాగులో రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు. దీంతో పంట సమృద్ధిగా ఉండడంతో మంచి దిగుబడి వస్తుందని రైతు లెక్కలు వేసుకుంటున్నారు. వరికి కానీ ఈ మిరప కానీ బాగా ఆరోగ్యంగా పెరగాలంటే భూమి సారవంతంగా ఉండాలి. PMDS తోటి మనం భూమిని సారవంతం చేసి ఘనజీవామృతం, ఈ ద్రవజీవామృతం పారించి ఇవన్నీ చేయడం మూలంగా పంట నాణ్యంగా పెరుగుతుంది, బలంగా పెరుగుతుంది, నాణ్యవంతమైన దిగుబడి వస్తుంది. అదేవిధంగా మిగిలిన 2 ఎకరాల్లో దేశీ వరిని సాగు చేయడంతో పాటు దీనిలో రాజీలేని సూత్రాలను అమలు చేశారు. ఈ క్రమంలో పంట ఏపుగా పెరిగింది. 2 ఎకరాల నుంచి దాదాపుగా 55 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ఈ 3 ఎకరాల మీద ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ ఖర్చులు పూర్తిగా తగ్గిపోయాయి. కషాయాలు, ఈ ఎరువులు ఇవన్నీ మేమే తయారు చేసుకుంటాం కాబట్టి ఈ ఖర్చులన్నీ తగ్గిపోయి మాకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక 70,000, 80,000లో పెట్టుబడి పెట్టడం అయిపోతుంది. వరికి ఈ మిరప తోటకి మొత్తం కలిపి దాదాపుగా ఒక 1,70,000 దాకా మాకు నికర ఆదాయం వస్తుంది. ఈ విధంగా సమకూరిన వరి ఉత్పత్తులను నేరుగా విక్రయించడం లేదు. వీటిని విలువ హెచ్చింపులో భాగంగా మరపట్టి బియ్యంగా మార్చి అమ్మకం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనిలో భాగంగా వీటిపై రైతు సాధికార సంస్థ పేరును ముద్రించి
వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంలో 2 ఎకరాలు వరి వేసాను. దేశీ వరి విత్తనాలు కుజీ పటాలియా అని చెప్పేసి అవి వేసాను. అవి ఎకరానికి వచ్చేసి 27 బస్తాల కాడికి 54 బస్తాలు వచ్చినాయి 2 ఎకరాలకి. వాటిని మా పిల్లలకి, మాకు, మా బంధువులకి కొన్ని వాడుకోగా ఇంకొక కాసిని కూసిన ఏదైనా మిగిలి ఉంటే బియ్యం చేసి కేజీ 80 రూపాయల లెక్కన అమ్మాలనుకుంటున్నాను. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడితో మెరుగైన రాబడి సాధించడమే కాకుండా ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారింది. ఇలాంటి ప్రయోజనాలు పొందుతున్న రైతు సాంబశివరావును తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు. మిర్చి వేసే రైతులందరూ కూడా ఈ వేలకు వేలు పెట్టుబడి ఈ రసాయన ఎరువులకి, పురుగు మందులకి పెట్టాల్సి వస్తుందని చెప్పేసి, అట్లా పెడితే కానీ దిగుబడి రాదని చెప్పేసి అపోహలో ఉన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో కషాయాలన్నీ తయారు చేసుకొని మన రాజీ లేని సూత్రాలన్నీ పాటిస్తే రసాయన వ్యవసాయం కంటే మించి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. దాని మూలంగా రైతులందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.